హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో హెరిటేజ్ పాల మీద ఒక చిత్రమైన కేసు పెట్టారు. సరే, కేసు అయితే పెట్టారు, ఇది చిత్రమైందా లేదా అన్న తర్వాత చూద్దాం. కానీ హెరిటేజ్ పాల మీద ఎందుకంట, ఒక వ్యక్తిపై 2 పాల ప్యాకెట్లు కొనుక్కొచ్చారట హెరిటేజ్ పాలు రత్నదీప్ సూపర్ మార్కెట్లో. ఇంటికి వచ్చి ఆ పాలు ఓపెన్ చేసి చూస్తే వాసన వస్తున్నాయట. ఆ తర్వాత 2 బౌల్స్లో వేసి పొయ్యి మీద పెడితే అవంతా కనుక చెడిపోయినాయట. అందుకని చెప్పి పోయి కేసు పెట్టిండ్రు కూకట్పల్లిలో. కంప్లైంట్ చూడండి. టు ద స్టేషన్ హౌస్ ఆఫీసర్, కూకట్పల్లి పోలీస్ స్టేషన్, హైదరాబాద్. సబ్జెక్ట్ సో అండ్ సో. రెస్పెక్టెడ్ సార్, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్, అంటే ఒక ఫ్లాట్ నెంబర్ అడ్రస్ ఇచ్చారు, సో అండ్ సో. ఐ పర్చేస్డ్ 2 ప్యాకెట్స్ ఆఫ్ హెరిటేజ్ స్టోన్డ్ మిల్క్ ఫ్రమ్ రత్నదీప్ సూపర్ మార్కెట్ located within Marina Skies and paid the amount via phone pay. 1 packet was opened yesterday and found to be in good condition. However, today when my wife opened the second packet to prepare tea, she noticed a foul smell. She then poured the milk into 2 small bowls and boiled it, but in both cases the milk was found to be spoiled. It appears to be a case of negligence either at the supermarket or during distribution. Had we used the milk without noticing the smell, it could have posed a serious health risk to my family. This amounts to a rash and negligence act on the part of those responsible, including the supermarket staff and their suppliers. మేము చూడకుండా వాడిందంటే మా ఆరోగ్యం ఎంత పాడైపోయేది, ఎంత పాయిజనేట్ అయ్యేది. సో ఇది సప్లయర్ది నెగ్లిజెన్సు, సూపర్ మార్కెట్ వాళ్ళది నెగ్లిజెన్సు. దీని మీద విచారణ చేయండి. ఎక్కడ నెగ్లిజెన్స్ అని ఇంకోసారి రిపీట్ కాకుండా, మరొకరికి ఇబ్బంది కాకుండా, మరొకరి ఆరోగ్యాలు పాడు కాకుండా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కేసు పెట్టిండ్రు. ఎవరో కానీ అన్న, సరేలేండి. ఇప్పుడు మనం ఇందులో నవ్వడానికి ఏం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో టీవీ డిబేట్లలో నవ్వినారని చెప్పి అరెస్ట్ చేసినారు. సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది. నవ్వితేనే కేసు పెడుతున్నారు. అబ్బా, ఇంక ఇదొక లెక్కన. నవ్వితేనే కేసు పెట్టిండ్రు కదా. కుమ్మినేని శ్రీనివాసరావు గారు నవ్వినారనే కేసు పెట్టి ఎత్తుకెళ్ళిండ్రు కదా. మరి ఇంక ఈయన పాలు, నా ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడిపోయేది, నా ఫ్యామిలీ అంత కనుక డేంజర్లో పడిపోయేది కదా. సో ఎవరిది నెగ్లిజెన్స్, ఎవరు ఇట్లా చేశారని చెప్పి విచారణ చేయమని కేసులు ఫైల్ చేశారండి. ఏ కేసు ఈజ్ రిజిస్టర్డ్ అని అక్నాలజ్మెంట్ ఇచ్చారు పోలీసులు కూడా. కేసు నెంబర్ 125, 274, 275 BNS సెక్షన్ల కింద కేసు పెట్టి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అని చెప్పి పోలీసులు తనకి అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు. తాజాగానే అండి అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు. బాగుంది. పాలు 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 వాసన వస్తున్నాయి, పగిలిపోయినాయని చెప్పి కేసు పెట్టిండ్రు. ఎవరో కానీ అన్న మంచి భారతీయుడి స్టైల్ ఉన్నట్లుంది. అన్న మెంటాలిటీ ఎవరో కానీ మంచి భారతీయుడి స్టైల్లో ఉన్నట్లున్నారు మొత్తం మీద.